గ్రామ ప్రజలకు, పెద్దలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. నేను పంచాయతీ ఈఓగా గత 8 నెలల నుంచి పనిచేస్తున్నాను. నా పేరు కె లక్ష్మీనాథ్. ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికా సమావేశం నిర్వహించడం ముఖ్య కారణం ఏమంటే, మీరు అంటే గ్రామ ప్రజలు కానీ పెద్దలు కానీ అందరూ ఈ విషయాన్ని గమనించాలి. ఒకటి, మన ఊళ్ళో షెడ్ ఉన్న సంగతి గ్రామ ప్రజలందరికీ తెలుసు. మరి ఆ విషయమై ప్రభుత్వం నుండి ఏమన్నా కాల్స్ వస్తే, అంటే కాల్స్ అంటే ఐవీఆర్ఎస్ కాల్స్ అనమాట. ఎలాంటివి వస్తాయంటే, కాల్స్ అంటే మీ ఊళ్ళో షెడ్ ఉన్నదా, మీ ఇంటికి చెత్త సేకరణ వాహనం వచ్చుతున్నదా లేదా అనేటువంటి క్వశ్చన్లతో కూడినటువంటి ప్రభుత్వం నుంచి కాల్స్ వస్తాయి. వాటిలో ప్రజలుగా, పెద్దలుగా, గ్రామంలో ఉండే నివాసమైన ఉన్నట్టు మనమందరం కూడా ఒకటి మాత్రమే నొక్కాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఇకపోతే 2, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణ పంచాయతీ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే, ఇంటి పన్నుల చెల్లింపు గురించి ఇంకా పేర్లు బదలాయింపు కానటువంటి వాళ్ళు, అంటే పెద్దలు మరణించి ఉంటే, లేకపోతే ఏమన్నా ఇల్లు క్రయ విక్రయాలు జరిగి ఉంటే, అలాంటి వాటి విషయంలో మీరు వెంటనే రిజిస్టర్ డాక్యుమెంట్లు కానీ దానికి సంబంధించినటువంటి పత్రాలు కానీ తీసుకొని గ్రామ పంచాయతీకి వస్తే వెంటనే మార్చడం జరుగుతుంది. దాంతోపాటు ఇంటి పన్ను మీ పేరుతో మార్చి ఇంటి పన్ను కూడా వసూలు చేయడం జరుగుతుంది. అతి ముఖ్యంగా మరి గౌరవ కమిషనర్ గారు, గౌరవ కలెక్టర్ మేడం గారు, గౌరవ జిల్లా పంచాయతీ అధికారి వారు వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా డిసెంబర్ లోపల స్వర్ణ పంచాయతీ ఆన్లైన్, అంటే క్యాష్లెస్ విధానం ద్వారా ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, లైసెన్స్ ఫీజులు ఖచ్చితంగా డిసెంబర్ 31 నాటికి వసూలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి దయచేసి నేను ప్రజలను, గ్రామ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయచేసి మీరు క్యాష్లెస్ విధానం ద్వారా స్వర్ణ పంచాయతీ అనే వెబ్సైట్లో ఇంటి పన్నును వెంటనే చెల్లించి మరి గ్రామాభివృద్ధికి కానీ మరి పంచాయతీ ముందుకు పోవడానికి కానీ దోహదపడాలి. నెక్స్ట్, ఇకపోతే అతి ముఖ్యమైన పాయింట్ ఏమంటే, దాదాపుగా 500 ఇళ్లకు ఆధార్ నంబర్ లేవు. అంటే ఆధార్ నంబర్ లేవంటే ఆ ఇంటి యజమాని ఉంటాడు, కానీ ఇంటి యజమాని పేరుతో ఆధార్ కార్డుతో లింకప్ కాలేదు. దయచేసి మా వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఆధార్ నంబరు, ఫోన్ నంబర్ దయచేసి ముఖ్యంగా చెప్పాలి. ఈ విషయం అత్యవసరంగా ఉంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని మరీ కోరుతున్నాను. 4వ పాయింట్, ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి వర్షాలు అత్యధికంగా పడుతున్నందుకు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. సీజనల్ వ్యాధులు అంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మా గ్రామ పంచాయతీ తరఫున దయచేసి ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగండి. ఏమన్నా ఇబ్బందులు ఉంటే సమీప సచివాలయం కానీ లేదంటే సమీప ప్రభుత్వ ఆసుపత్రి కానీ, అత్యవసరంగా మా ఆశలు అంగన్వాడీ సెంటర్లో కూడా మీరు సంప్రదించవచ్చు. తదుపరి దాదాపుగా గ్రామంలో ఒక 2000 నుంచి 3000 పందులు ఉండేవి అనమాట. వాటికి సంబంధించి యజమానులందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. దాదాపుగా 100కి 95 భాగాలు పందులను కూడా వారి యజమానుల కోఆపరేషన్తో మరి గ్రామం వెలుపలికి తరలించడం జరిగింది. కానీ అక్కడక్కడ కనబడుతున్నాయి. దయచేసి మళ్ళొక్కసారి పందుల యజమానులకి రిక్వెస్ట్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాను. దయచేసి ఇంకా ఏమన్నా మీ పందులు ఉంటే వెంటనే మీ యొక్క గ్రామం వెలుపలికి తీసుకొని పోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. ఇకపోతే ఈ అనారోగ్య కారణం ఎందుకు జరుగుతుందంటే, మన ఇంటి పక్కల మనం చెత్త వేసుకోవడం వల్ల. కాకపోతే ముఖ్యంగా ఈ చెత్తడి సంపద కేంద్రంలో భాగంగా ప్రతి ఇంటికి మా యొక్క వాహనం వస్తుంది. అంటే సైకిల్ రిక్షా కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ వస్తుంది. దయచేసి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దండి, నా రిక్వెస్ట్. అలా అని వేస్తే
గ్రామ పంచాయతీ ఈవోగా తదుపరి చర్యల నిమిత్తం చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే 25-26 సంవత్సరానికి ఇప్పుడు ఇందాకే చెప్పాను, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. స్వర్ణ పంచాయతీలో బకాయి ఉన్న ఇంటి పన్నులు అంటే ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, లైసెన్స్ ఫీలను వెంటనే గ్రామ పంచాయతీలో చెల్లించాలి. అది కూడా క్యాష్లెస్ విధానం ద్వారా. ఇకపోతే అతి ముఖ్యంగా మరి మనకి పుట్టిన, చనిపోయిన, మరణించిన సర్టిఫికేట్ ఇష్యూ చేసే బాధ్యత మాదే కాబట్టి మరొకసారి రిమైండ్ చేస్తున్నాను. జననము అయితే జననము కానీ మరణం కానీ ఈ రెండు సంభవించినప్పుడు అంటే 21 రోజుల లోపల సమీప మీ అంగన్వాడీ సెంటర్ను నమోదు చేసుకొని వారి యొక్క పత్రాలతో పంచాయతీ కార్యాలయంలో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉచితంగా సర్టిఫికెట్ పొందొచ్చు. అంటే మరణం కానీ జననం కానీ. ఇక తదుపరి వివాహ సర్టిఫికెట్ కొరకు గ్రామ పంచాయతీలో దాదాపుగా అంటే మన గ్రామంలో ఎక్కడైనా పెళ్లి జరగని, వివాహం జరగని, మీరు పెళ్లి జరిగిన తేదీ నుండి 65 రోజుల లోపల సమీప సచివాలయం అంటే 1, 2, 3 ఈ మూడిట్లో నమోదు చేసుకొని ఉచితంగా ధ్రువపత్రాన్ని పొందొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి తర్వాత మీరు గ్రామంలో దాదాపుగా కొత్తగా భవన నిర్మాణం చేయాలనుకున్న వాళ్ళు అంటే 300 స్క్వేర్ మీటర్ లోపు అంటే 7.5 సెంటు వరకు అనుమతి పొందాలంటే ఇప్పుడు మనకి కుడావారి శాఖలో ఎల్డీపీల ద్వారా అనుమతి పొందిన ఎల్డీపీల ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలా పొందని వారికి అంటే బిల్డింగ్ అప్రూవ్ పొందని వారికి ఈ గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అంటే కరెంట్ మీటర్ కానీ, ఎంజీఎన్ఆర్ఏ జాబ్ చార్ట్ కానీ, ఇంటి పన్ను కానీ, కుళాయి పన్నులకు గాను అనుమతులు ఇవ్వము. ఈ విషయాన్ని గమనించాలి. దయచేసి ఎక్కడైనా కూడా భవన నిర్మాణాలు కడుతూ ఉంటే వెంటనే రిజిస్టర్ డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంటు, మార్కెట్ వాల్యూ, ఈసీ తదుపరి వాటితో మీరు ఎల్టీపీలు అంటే లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ద్వారా కూడా ఆన్లైన్ వెబ్సైట్లో పొందుపరిస్తే వాటికి కూడా వెంటనే మేము పరిశీలించి అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే లాస్ట్ చివరిగా మరి దాదాపుగా నేను జాయిన్ అయిన తేదీ నుండి ప్రజలు ఆవులు అక్కడక్కడగా మందలుగా ఉండి మరి వాటి ప్యాడ్ అయితేనేముంది ఏ ఇతర కొంత ప్రజలను పొచ్చడము, ప్రజలకు ఇబ్బంది కల్పించడం జరుగుతుంది. దాని విషయంలో ఆవుల యజమానులందరూ దయచేసి ఇది చివరి అవకాశం, ఇంకా ఉపేక్షించేది లేదనమాట. ఖచ్చితంగా మాకు కానీ ప్రజలు కానీ ఏమైనా కంప్లైంట్ చేస్తే వెంటనే సదరు ఆవులన్నిటినీ తక్షణంగా వెంటనే పంచాయతీ ఖర్చు చేసి ఒక లారీలో తీసుకొని వెళ్ళి గోశాలకు అప్పగిస్తామని చెప్పి కళాఖండిగా చెప్తున్నాను. దయచేసి ఈ పై విషయాలన్నీ ప్రజలందరూ గమనించి, ప్రజలు పెద్దలు అందరూ గమనించి పంచాయతీకి అభివృద్ధి తోడ్పడవలసిందిగా మరి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్.